ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ భర్త గణపతిని రేపట్లోగా విడిపించుకోకపోతే తను ఎంత కష్టపడి చదువుకున్నా ప్రయోజనం ఉండదమ్మా. ఎల్లుండి పరీక్ష రాయాలంటే తను హాజరు కావాలి. జైల్లో ఉంటే ఎలాగవుతుంది? అమ్మా అమ్మా ఏం కాలేదు కదమ్మా? పాపని జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. నా కూతురికి ఏదైనా జరుగుంటే నా ప్రాణం తట్టుకోలేదమ్మా. ఏ కూతురా? ఇలా రోడ్డు మీద వదిలేశారేంటి? ఈవిడొచ్చి కాపాడకపోయింటే చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది. చాలా థ్యాంక్స్ అమ్మా. అవును, ఇదివరకు మీరు ఏదో కేసు విషయంలో నా దగ్గరకు వచ్చారు కదా? అవునండి, మా ఆయనకి బెయిల్ ఇప్పించాలని మీ దగ్గరకు వచ్చాం. మా వారిని విడిపించండి, మీ డబ్బు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాం. చెవుల్లో పూలు పెట్టకండమ్మా. నేనేం పూజారిని కాదు. వెళ్ళండి వెళ్ళండి. క్షమించండి అమ్మా. డబ్బుంటే తప్ప నీ భర్తకు బెయిల్ ఇప్పించడం కుదరదని చెప్పాను. కానీ నువ్వేం ఆశించకుండా నా కూతురికి ప్రాణభిక్ష పెట్టావు. నేనెవరికోసమైతే సంపాదిస్తున్నానో, ఎవరికోసమైతే బ్రతుకుతున్నానో తననే కాపాడావు. నీకెప్పుడూ రుణపడి ఉంటానమ్మా. అయ్యో, నేను చేసింది చిన్న సహాయం అండి, దానికి మీరు ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. లేదమ్మా, నువ్వు కాపాడింది ఒక ప్రాణమే కాదమ్మా, మా ప్రాణాలను కాపాడావు. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అంత మాట అనకండి లాయర్ గారు. మా ఆయన బయటకు వచ్చేలా మీరు మాత్రమే చేయగలరు. ఈ ఒక్క సాయం చేసి పెట్టండి. ఎంత కష్టమైనా సరే నీ భర్తను నేను తీసుకొస్తాను. నీకు ఈ చిన్న సాయం కూడా చేయలేకపోతే నేను చేస్తున్న వృత్తికి అర్థమే ఉండదు. తప్పకుండా మీకు న్యాయం జరిగేలా చూస్తాను. మీ డీటెయిల్స్ చెప్పండి. మా వారి పేరు గణపతి మాస్టారు, శంకరం మాస్టర్ గారి అబ్బాయి. ఏంటి? గణపతి శంకరం మాస్టర్ గారి అబ్బాయా? అక్షరాలు దిద్దించిన మాస్టర్ కొడుక్కి నేను డబ్బులు అడిగానా? ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంతకుముందు ఈ కేసు తాలూకు విషయాలన్నీ విన్నాను. బెయిలే కాదు, అతన్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. రేపు ఈ పాటికి నీ భర్తని కళ్ళ ముందుంటాడు. అంతేకాదు, నా కూతురు ప్రాణాలు కాపాడిన నీకు ఏ సాయం కావాలన్నా చేస్తానమ్మా. వస్తానమ్మా. భగవంతుడా, ఈ విధంగానైనా మాకు మేలు జరిగేలా చూడు స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.